కమలం పువ్వు గుర్తుకే గుర్తు గుర్తుంచుకో కమలం గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకో కమలం గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకో కమలం గుర్తుంచుకో భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై నేను మామిడోజు పవన్ కుమార్ 33 భువనగిరి మున్సిపాలిటీ 33 వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఒక యువతిగా ఒక విద్యావంతుడిగా మీ ముందుకు వస్తున్నాను. మీ ఇంటి బిడ్డగా ఒక ఛాన్స్ ఇవ్వండి. నాకు ఏ సమస్య ఉన్నా మీ ఇంటి బిడ్డగా మీ వాడిలా ఇదే బస్తీలో పుట్టి పెరిగి ఈ బస్తీ సమస్యలు ఏమున్నాయో ప్రతి ఒక్కటి నాకు తెలుసు. ఎందుకంటే ఒక బస్తీ వాసునిగా నాకు ప్రతి ఒక్కటి తెలుసు. అందులో ఇన్ని ఏళ్ళు ఒక 3-4 టర్మ్స్ ఒక్కటే పరిపాలించినా కానీ చాలా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, కోతుల కుక్కల సమస్య, రెయిన్ వాటర్ వచ్చినా కానీ ఆ సమస్య, ఒక కమ్యూనిటీ హాల్ లేదు, ఒక యోగా సెంటర్ లేదు, చాలా ఒక టాప్ క్లాస్ వెల్ఫేర్ సొసైటీ అనే విద్యానగర్లో ఇన్ని కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా ఉచిత వాటర్ ప్లాంట్ లేదు. ఇప్పుడు కృష్ణగుడి ఇక్కడ ఏరియా, ఇప్పుడు కాలేజ్ గ్రౌండ్ ఏరియా అనేది కరెక్ట్ డెవలప్మెంట్ లేదు. ఇది చాలా సమస్యలు ఉన్నాయి. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. కమలం పువ్వు గుర్తుకు మీరు ఓటేసి నన్ను గెలిపించవలసిగా కోరుకుంటున్నాను. స్థానికంగా ఉండే సమస్య కోతులు మరియు కుక్కలు. ఏ నైట్ టైం రావాలన్నా కోతులు కుక్కల భయం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు, పిల్లలైనా కానీ పెద్దలైనా కానీ. ఇంకోటి అరువులైన వాళ్ళకి కరెక్ట్ ఒక ఇల్లు లేదు, ఒక పింఛన్ లేదు. పింఛన్ వచ్చే అరువులకు కూడా పింఛన్ అనేది అప్లై చేస్తారు. విద్యానగర్లో ఒక రేషన్ షాప్ కూడా లేదు. ఒక ఉచిత వాటర్ ప్లాంట్ లేదు. వాటర్ ప్లాంట్ ఉన్నది వైష్ణవ్ కాలేజ్ కూడా మెయింటెనెన్స్ కరెక్ట్ లేదు. ఒక 200-300 రూపీస్ అంటే ఒక క్యాన్ పర్ క్యాన్ 10 రూపీస్ పడుతుంది. అది కూడా ఆల్రెడీ నిధులతో వచ్చిన దానికి కూడా ఒక అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు. ఉచిత వాటర్ ప్లాంట్, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ లేదు విద్యానగర్లో. చాలా సమస్యలు ఉన్నాయి. ఇలాంటి ప్రతి ఒక్క సమస్య ఉన్నాయని నేను ఇచ్చిన మన మేనిఫెస్టోలో ఉన్న ప్రతి దానికి మాట నెరవేరుస్తానని మాటిస్తున్నా. కోతుల కుక్కల నిర్మాలన గెలిచిన ఒక వారం నుంచి 2 వారాల మధ్యలో కోతుల కుక్కల నిర్మాలన ఉంటుంది. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, ఒకటి కమ్యూనిటీ హాల్, యోగా సెంటర్ ఫర్ ఎల్డర్స్ అండ్ ఉమెన్స్, రేషన్ షాపు, ఒక రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మెయిన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మిస్తామని చెప్తున్నాను. ఇంకోటి హామీ ఇస్తున్నాను. మామిడోజు పవన్ కుమార్, క్రమ సంఖ్య 3, కమలం పువ్వు గుర్తుకి మన ఓటు వేసి గెలిపించవలసిగా కోరుతున్నాను. ఓకేనా? అందరికీ నమస్కారం. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 33 వార్డుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ తరఫున మామిడోజు పవన్ కుమార్ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఈ ఒక విద్యావంతుడు, ఒక ఉన్నత విలువలు, నైతిక విలువలు తెలిసిన వ్యక్తి, వార్డు పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి, చిన్నప్పటి నుంచి అదే ప్రాంతంలో పుట్టి పెరిగిన వ్యక్తి, అన్ని విషయాల మీద అవగాహన ఉంది. కావున గమనించాల్సిన విషయం ఏంటంటే గత 10 సంవత్సరాల కింద అధికార పార్టీ వాళ్ళు ఇంతవరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వరకు ఎప్పటికీ చేయలేదు. అది పూర్తి కాలేదు. గత 10 ఏళ్ల నుంచే రోడ్లు వేసి ఉన్నాయి, అవి ప్యాచ్ వర్కులు కూడా చేయలేదు. అలాగే రేషన్ షాప్ సమస్య కూడా ఉంది. అర్ధరాత్రి పూట మహిళలు 7 గంటలకు పోయి బియ్యం తీసుకొని 10 గంటల వరకు క్యూ లైన్లో నిల్చొని వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నా కూడా 10 సంవత్సరాల నుంచి విన్నవించుకుంటున్నాం, అయినా ఎవరు ఈ సమస్యకు పరిష్కారం చూపలేదు. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ గురించి గత 10 సంవత్సరాల నుంచి కూడా మాట్లాడుతున్నారు, కానీ ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు హామీ నెరవేర్చని 10 సంవత్సరాల నుంచి ఇంత ముందుకు ఉన్న వ్యక్తులు వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఇంతవరకు నెరవేర్చలేదు. ఇప్పుడు వచ్చి నెరవేర్స్తా అంటే ఎట్లా నమ్మాలి మేము? అందుకే ఒక యువకుడిని ముందటికి తీసుకొచ్చి 33వ వార్డు ప్రజలు గమనించాలి ఈ విషయాన్ని. ఇప్పుడు పోటీ చేసే వ్యక్తులు భాష పైన రాయేష్ అయినా సరే, మరియు నాగోటి నాగైనా బీఆర్ఎస్ నుంచి అయినా సరే, వాళ్ళిద్దరు వ్యక్తులు ఒకటే. కానీ మా గల్లీలో ఉన్న ఓటర్లని, విద్యానగర్ 33వ వార్డు కాలనీ వాసులని మమ్మల్ని పావులాట ఆడుకునే విధానంగా వాళ్ళని చులకన చేసి చూస్తున్నారు ఓటర్ మహాశయులని. దీన్ని గమనించగలసిందిగా కోరుతున్నాను. అలాగే మేము గెలిచిన వెంటనే, మామిడోజు పవన్ కుమార్ గెలిచిన వెంటనే కోతులు మరియు కుక్కల నిర్మూలన చేపడుతందుకు సొంత నిధులు ఖర్చు చేసుకునైనా సరే మేము ఆ కార్యక్రమాన్ని మేము చేపడతాం. అలాగే ప్రధాన సమస్య, ఇప్పటికీ ఉచిత వాటర్ ప్లాంట్ పెట్టినని పేరుకే ఉచిత వాటర్ ప్లాంట్ పెట్టి క్యాన్కు 10 రూపాయలు వసూలు చేయడము అది విడ్డూరంగా ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. మరొకటి ఏంటంటే, మీ మామిడోజు పవన్ కుమార్ని 33 వార్డు ప్రజలు గెలిపించుకున్నట్టయితే మేము వచ్చిన వెంటనే మా సొంత నిధులతోనే ఉచిత వాటర్ ప్లాంట్ వైఎస్ఆర్ విగ్రహం దగ్గర మేము ఏర్పాటు చేసి నిర్మించి నిర్మాణం ఖర్చులు సొంత నిధులతోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా సమస్యలు ఉన్నాయి. వార్డులో సమస్యలు, ప్రధానంగా సమస్యలు త్రాగునీరు సమస్య మరియు ఆరోగ్య సమస్యలకు హెల్త్ కేర్ లేదు. ఇప్పటి వరకు హెల్త్ కేర్ లేదు. గత 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం, 10 సార్లు విన్నవించుకున్నాం.
అయినా ఓళ్ళు ప్రతిస్పందన లేదు. ఇప్పుడు పోటీ చేసే ఇద్దరు అభ్యర్థులు ఇంత ముందుకు అధికార పక్షం వైపు ఉన్న వాళ్ళే ఇప్పుడు ఏదో ఇప్పుడు ముందొచ్చి మా ఓటర్లను గల్తీ కొట్టాలని మఫ్తీ చేయాలని ఏదో వాళ్ళు చేస్తున్న ఉద్దేశం పూర్వకం కానీ ఇంకేది లేదు. వాళ్ళు చేసేందుకు ముందడు అభివృద్ధి భాగంలో ఏం లేదు. ఈ వార్డు రోడ్లు గత 10 సంవత్సరాల నుంచే పడ్డాయి. ఈ స్ట్రీట్ లైట్ 10 సంవత్సరాల కిందనే ఉన్నాయి. ఇంతవరకు ఆ 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి అనేది ఏమీ లేదు. అందుకే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ మరియు త్రాగునీరు, రేషన్ షాపు, గల్లీలో పార్కు కానీ, హెల్త్ కేర్ కానీ, ఇంకా ఏదైతే కమ్యూనిటీ హాలు, ఇంకా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి అవగాహన చేసుకొని పెద్దల అనుభవం తీసుకొని సమస్యకు పరిష్కారం చేస్తాడని మామిడి పవన్ కుమార్గా ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాము. మా పార్టీ భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు క్రమ సంఖ్య 3వ నెంబర్కు ఓటు వేసి అభ్యర్థులను గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.